హాయ్ అండి. ఈరోజు కొయ్యగూర ఎలా వండాలో చూద్దామా? ఈ కొయ్యగూరని తోటకూర, కలెగూర అని కూడా అంటారు. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న దానిలో 5 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కాసేపు మగ్గాక వెల్లుల్లి మీకు కావాల్సినన్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొయ్యగూర నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్న కొయ్యగూర వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆకుకూరలో కారం కన్నా పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ లేకుండా మొత్తం మగ్గిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.